జై శ్రీరామ్. హనుమద్ విజయమునందలి 12వ అధ్యాయము ప్రారంభము. వానరులు తేనె త్రాగడము మొదలుపెట్టారు. అప్పుడు హనుమంతుడు, ఓ వానర వీరులారా, మీరు భయపడవద్దు, తేనె త్రాగండి. మిమ్ములను తేనె త్రాగనీయకుండా మీ మీదకు వచ్చేవారిని నేను అడ్డగిస్తాను అన్నాడు. ఆ మాటలు అంగదుడు విని ప్రసన్న హృదయంతో, వానరులు తేనె త్రాగవలసింది. హనుమంతుడు పని సాధించుకుని వచ్చాడు. అతడెప్పుడు అకార్యము చేయమన్నా చేయవలసిందే. నేను అవశ్యము అంగీకరిస్తున్నాను. మరిప్పుడు హనుమంతుడు చేయమన్నది మంచి పనే అన్నాడు. అంగదుడి నోటి నుంచి ఈ మాట వచ్చి రావటంతోనే వానరులందరూ పరమ సంతోషముతో భలే భలే అని ఎగిరి గంతులు వేసినారు. అంగదుని మెచ్చుకున్నారు. మహావృక్షాలను ముంచివేసే నదీ ప్రవాహము వలె వానరులందరూ ఆ మధువనం మీద పడ్డారు. అక్కడున్న కాపలివాళ్లను త్రోసివేసినారు. హనుమంతుడు సీతాదేవిని చూచి మాట్లాడి వచ్చాడనే సంతోషముతో, అంగదుడు మధువును త్రాగడానికి అనుమతించాడనే సంతోషంతోనూ ఆ మధువనంలోని తేనెనంతా త్రాగడము మొదలుపెట్టినారు. అడ్డగించిన కావలివాళ్లను కొట్టి కట్టివేసినారు. తేనె తుట్టులను 2 చేతులా పట్టుకొని ఒక్కొక్కరు ద్రోణము అంటే కుండెడు తేనె త్రాగినారు. త్రాగినంత త్రాగి మిగతా తేనెను నేలపాలు చేసినారు. కొందరు తేనె త్రాగిన తరువాత ఆ తేనె తుట్టెలను అవతల పారవేసినారు. కొందరు ఆ తేనె తుట్టెలను ఒకరి మీద ఒకరు వేసి కొట్టుకున్నారు. తేనె త్రాగి మత్తెక్కిన కొందరు చెట్టు కొమ్మను పట్టుకొని కూర్చున్నారు. మరికొందరు చెట్ల ఆకులను పరుచుకుని పడుకున్నారు. కొందరు సంతోష అతిశయముతో ఒకరినొకరు తోస్తూ పిచ్చెత్తిన వారి వలె ప్రవర్తిస్తున్నారు. కొందరు తప్పటడుగులు వేస్తూ మత్తెక్కినారు. కొందరు సింహనాదాలు చేశారు. కొందరు పక్షుల కూతలు పెట్టారు. ఆ మత్తులో కొందరు నేల మీద పడి నిద్రపోయినారు. అప్పుడు కొందరు చేయరాని పనులు చేస్తే మరికొందరు తాము చేసి అలాంటి పనిని వివరించినారు. కొందరు కావలివాళ్లను కొట్టి నానా బాధలు పెట్టారు. ఆ బాధలు పడలేక కొందరు కావలివాళ్లు పరుగెత్తిపోయినారు. కొందరు కావలివాళ్లకు ఆ వానరులు తమ అపాన ద్వారాలను చూపించి అవమానించటమే కాక వాళ్లను మోకాళ్ల మీద డేకించినారు. ఆ కావలివాళ్లు పరమ దుఃఖముతో దధిముఖుడి దగ్గరకు పోయి హనుమంతుడు వరము ఇచ్చినందువల్ల వారు మధువనంలో చొరబడి నానా దుష్టచేష్టలు చేసి తమను అవమానించడం విన్నవించినారు. దధిముఖుడు మంచి మాటలతో కావలి వాళ్లను ఓదార్చినాడు. జై శ్రీరామ్.